అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 1వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పోరాట పట్టుమ పెరుగుతుంది. తోటివారి సహకారం ఏర్పడుతుంది. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో పట్టుదలతో ముందుకు సాగుతారు. బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరున భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తొలగున ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి ఆలోచనలను దరిచేయనివ్వద్దు. స్థిరాస్తి వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. శుభ ఫలితాలు అందున మీ యొక్క రంగాలలో అనుకూల ప్రోత్సాహకరం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు అందున బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన భూగృహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు. కొన్ని విషయాలలో మనోనిబ్రంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందున ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాద పెరిగిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి కాలమనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. వృత్తి